ఈ ప్రపంచంలోనే ధనవంతుడైన ఎలాన్ మస్క్ చూపు ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీపై పడింది. జియోను ఎదుర్కోవడానికి మస్క్ రంగంలోకి దిగాడు. తన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అయిన స్టార్ లింక్ను ఇండియాకు తీసుకురావాలని మస్క్ ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాడు. పీఎం మోడీ గారికి చాలా క్లోజ్గా ఉండే ముఖేష్ అంబానీ మస్క్ను ఇండియాకు రాకుండా ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఎలాన్ మస్క్కి ఇండియాలో తన శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ను అందించడానికి పర్మిషన్ ఇచ్చింది. ఒకవేళ ఎలాన్ మస్క్ ఇండియాలో అడుగు పెడితే ఇక ముఖేష్ అంబానీ యొక్క జియో పని అయిపోయినట్టే. 2022-23 నుంచి ఎలాన్ మస్క్కి చెందిన స్టార్ లింక్ ఇండియా నుండి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాధించింది. ఇండియా నుండి దాదాపు 5,000 మంది ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇండియాలో లాంచ్ అయినప్పుడు దాన్ని ఉపయోగించడానికి అడ్వాన్స్ పేమెంట్స్ కూడా చేశారు. అంతేకాకుండా ఎలాన్ మస్క్ ఇండియన్ గవర్నమెంట్తో స్టార్ లింక్ లైసెన్స్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ని కూడా మొదలుపెట్టాడు. కానీ ఆశ్చర్యకరంగా ఇండియన్ గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వలేదు. అంతేకాకుండా ఆ 5,000 మంది ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్ చేశారో వారి డబ్బు కూడా వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. ఇండియాలో శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ యొక్క డిమాండ్ ఉంది. ఇది గమనించిన అంబానీ లగ్జంబర్గ్కి చెందిన ఓ కంపెనీతో కలిసి శాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కోసం జాయింట్ వెంచర్ మొదలుపెట్టారు. జియో స్పేస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో. ఇప్పుడు జియో కూడా శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్లోకి అడుగుపెట్టింది. 15 సంవత్సరాలుగా అంబానీ జియోను ఇండియాలో మోనోపొలీ చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఈ రేస్లో అంబానీ మస్క్ని అంత ఈజీగా గెలవనివ్వడు. కేబుల్ వైర్స్ అండ్ సెల్యులార్ నెట్వర్క్తో పోల్చితే ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ చాలా ప్రత్యేకమైనది. ఇది ఎలా పనిచేస్తుందో మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అండ్ మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇండియాతో సహా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా టెలికాం ఇండస్ట్రీను చాలా దగ్గరగా ఉండి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎవరు పడితే వారు టెలికాం బిజినెస్లోకి ఎంటర్ అవ్వలేరు. ఇంటర్నెట్ సర్వీసెస్ను అందించేందుకు అవసరమయ్యే రేడియో ఫ్రీక్వెన్సీ యొక్క స్పెక్ట్రమ్ అలోకేషన్స్ని గవర్నమెంట్ ఆక్షన్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంటుంది. మరియు ఈ ఆప్షన్స్ అనేవి కొన్ని లక్షల కోట్ల వరకు కూడా వెళ్తూ ఉంటాయి. ప్రతి వైర్లెస్ టెక్నాలజీ లైక్ టీవీ, రిమోట్, ఫోన్, అలాగే వైఫై ఇవన్నీ రేడియో ఫ్రీక్వెన్సీపై నడిచే టెక్నాలజీస్. రేడియో ఫ్రీక్వెన్సీ యొక్క రేంజ్ను స్పెక్ట్రమ్ అంటారు. మరియు ఇది చాలా పరిమితమైన రీసోర్స్. అందుకే గవర్నమెంట్ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ను చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఒక ఫెయిర్ అండ్ కాంపిటేటివ్ మార్కెట్ను కోరుకుంటుంది. అందుకోసమే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అలొకేషన్స్ కోసం ఆప్షన్స్ చేస్తూ ఉంటుంది. మీకు 5G ఆప్షన్ గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో జియో మరియు ఎయిర్టెల్ పోటాపోటీగా లక్షల కోట్లు ఖర్చు చేసి 5G స్పెక్ట్రమ్ బ్యాండ్స్ అలొకేషన్స్ను గెలుచుకున్నాయి. అయితే ఎప్పుడైతే ఎలాన్ మస్క్ తన స్టార్ లింక్ను తీసుకుని ఇండియాకు వస్తున్నాడు అన్న వార్త బయటకు వచ్చిందో వెంటనే ముఖేష్ అంబానీ అతన్ని ఆపడానికి ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అతన్ని రిజెక్ట్ చేయించాడు. ఎలాగంటే మనకు 4G, 5G నెట్వర్క్ కోసం స్పెక్ట్రమ్ బ్యాండ్స్ను ఎలాగైతే ఆప్షన్స్ పద్ధతి ద్వారా అలోకేట్ చేస్తున్నారో అలాగే ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ కోసం కూడా ఆప్షన్స్ వేయాలి అని అంబానీ ఇండియన్ గవర్నమెంట్ను కోరాడు. ఎందుకంటే ఈ ఆప్షన్స్ ద్వారా జియోకు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే అదే సమయంలో ఎలాన్ మస్క్ తన శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ కోసం ఆప్షన్స్ వేయకూడదు అంటూ ఇండియన్ గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేశాడు. ఎవరైతే డబ్బు ఎక్కువ ఇస్తారో వారికే పూర్తిగా దీన్ని కేటాయించాలి అని మస్క్ మన గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేశాడు. మనకు ప్రస్తుతం వస్తున్న 4G అండ్ 5G టెక్నాలజీకి సంబంధించిన రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ను టెరెస్ట్రియల్ స్పెక్ట్రమ్ అంటారు. ఇది శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ స్పెక్ట్రమ్తో కంపేర్ చేసి చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్పెక్ట్రమ్ను చిన్న చిన్న బ్లాక్స్గా డివైడ్ చేసి వివిధ వ్యక్తులకు లేదా కంపెనీలకు అలొకేట్ చేయడం అసాధ్యమని ఎలాన్ మస్క్ చెప్పాడు. ఇదే విషయాన్ని ఇండియన్ గవర్నమెంట్కు మాటిమాటికి చెప్తున్నాడు ఎలాన్ మస్క్. కానీ అంబానీ మాత్రం ఖచ్చితంగా ఆప్షన్ జరగాలి అంటూ పట్టుబట్టి కూర్చున్నాడు. వీరిద్దరిలో కూడా గవర్నమెంట్ ఎవరి మాట వింటుంది అని మీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా అంబానీ మాట వింటుంది అనిపించవచ్చు. కానీ రీసెంట్గా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంబానీతో పాటు అందరినీ షాక్కి గురి చేస్తూ ఇండియాలో శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్కు ఎటువంటి ఆప్షన్స్ ఉండవు అని ప్రకటించింది. దాంతో ఎలాన్ మస్క్ ఇండియన్ గవర్నమెంట్కు థ్యాంక్ యూ చెప్తూ ట్వీట్ కూడా చేశాడు. ఇప్పుడు భారతదేశంలో స్టార్ లింక్ అడుగు పెట్టకుండా ఎవరూ ఆపలేరు. జియోతో యుద్ధానికి ఏకంగా ఎలాన్ మస్కే రంగంలోకి దిగాడు. జియో ప్రస్తుతం ఇండియాలో 60% మార్కెట్ షేర్ను కలిగి ఉంది. అంటే 60% మంది భారతీయులు జియోనే ఉపయోగిస్తున్నారు. అంటే జియో ఒక రకంగా భారత్లో మోనోపోలీగా మారింది అని చెప్పక తప్పదు. ఈ మోనోపోలీను అంతం చేయడానికి, జియోను ఎదుర్కోవడానికి స్టార్ లింక్ ఇండియా వచ్చి ప్రతి గ్రామంలోనూ కొండలు, లోయలతో కూడిన మారుమూల ప్రాంతాలకు చేరుకుని తమ ఇంటర్నెట్ సర్వీసెస్ను అందించడానికి సిద్ధంగా ఉంది. ట్రెడిషనలీ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ల ఇంటర్నెట్ సెల్యులార్ టవర్స్ ద్వారా పనిచేస్తుంది. వీరు ఎక్కడైతే ఇంటర్నెట్ సేవలను అందించాలనుకుంటారో అక్కడ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేసి సెల్యులార్ టవర్స్ నిర్మిస్తారు. ప్రజెంట్ ఇండియాలో 99,870 జియో టవర్స్ అలాగే 45,000 ఎయిర్టెల్ టవర్స్ ఉన్నాయి. కానీ ఇండియాలో ఉన్న ప్రతి గ్రామానికి చేరుకుని కొండలు, లోయలతో కూడిన మారుమూల ప్రాంతాల్లో ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వేయడం కానీ టవర్స్ నిర్మించడం కానీ దాదాపు అసాధ్యం. అందుకోసమే ఈనాటికి కూడా ఇటువంటి ప్రాంతాల్లో మీకు ఇంటర్నెట్ సర్వీసెస్ పెద్దగా కనిపించవు. అయితే ఎలాన్ మస్క్ యొక్క స్టార్ లింక్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవీ ఉండవు.
ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి దీనికి ఎటువంటి కేబుల్స్ కానీ టవర్స్ కానీ లేదా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవసరం ఉండదు. ఇది నేరుగా అంతరిక్షంలో తిరుగుతున్న శాటిలైట్ నుండి మీ ఫోన్కు డైరెక్ట్గా ఇంటర్నెట్ను అందిస్తుంది. టవర్స్, కేబుల్ల తలనొప్పి ఏముండవు. ఈ టెక్నాలజీ ద్వారా ఇండియాలో ప్రతి మూలకు, ప్రతి గ్రామానికి, ప్రతి మారుమూల ప్రాంతానికి హై స్పీడ్ అండ్ లో లేటెన్సీతో కూడిన ఇంటర్నెట్ రాబోతుంది. అసలు స్టార్లింక్ అంతరిక్షంలో తిరిగే శాటిలైట్ నుండి డైరెక్ట్గా మన ఫోన్కు ఇంటర్నెట్ను ఎలా అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతరిక్షం నుండి నేరుగా ఇంటర్నెట్ రావడం అంటే దానికి శాటిలైట్ అవసరం ఉంటుంది. చాలా పెద్ద సంఖ్యలో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించాల్సి ఉంటుంది. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీస్ 3 రకాల శాటిలైట్లను ఉపయోగిస్తాయి. మొదటిది జియో స్టేషనరీ ఈక్వటోరియల్ ఆర్బిట్ లేదా జియో. ఈ శాటిలైట్లు భూమి నుండి 35,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ శాటిలైట్లు భూమి యొక్క వేగంతో భూమితో పాటు తిరుగుతూ ఉంటాయి. అందుకోసమే మీరు టెలిస్కోప్ ద్వారా ఈ శాటిలైట్లను గమనిస్తే అవి కదలకుండా అలాగే స్టేషనరీగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక రెండవ రకం శాటిలైట్స్ మీడియం ఎర్త్ ఆర్బిట్ MEO. ఈ శాటిలైట్లు భూమి నుండి 5,000 నుంచి 12,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ శాటిలైట్లు భూమికి దగ్గరలో ఉండటం కారణంగా హై స్పీడ్ అలాగే లో లేటెన్సీ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తాయి. అండ్ లాస్ట్ టైప్ 3 లో అర్త్ ఆర్బిట్ లేదా LEO. ఈ శాటిలైట్లు భూమి నుండి కేవలం 400 నుంచి 1600 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇవి భూమికి అతి దగ్గరగా ఉండే శాటిలైట్లు కాబట్టి దాదాపు అన్ని శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ను అందించే కంపెనీస్ ఈ శాటిలైట్లను ఉపయోగించే ఇంటర్నెట్ను అందిస్తూ ఉంటాయి. స్టార్లింక్కి చెందిన 5,000 లియో శాటిలైట్లు ఆల్రెడీ అంతరిక్షంలో ఎగురుతూ ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలకు ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. రానున్న కొన్ని సంవత్సరాలలో ఈ సంఖ్యను 5,000 నుండి 45,000 శాటిలైట్లకు చేర్చబోతున్నట్టు మస్క్ చెప్పాడు. స్టార్లింక్ను ఉపయోగించడం చాలా ఈజీ. డిష్ టీవీ, టాటా స్కైలను ఇన్స్టాల్ చేసినట్టే స్టార్లింక్ను కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఇంటిపైన స్టార్లింక్ యొక్క డిష్ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, ఇంట్లో ఉన్న అన్ని డివైజెస్కి ఇంటర్నెట్ వస్తుంది. అంతరిక్షంలో ఉన్న స్టార్లింక్ శాటిలైట్లు అన్నీ ఒకదానితో ఒకటి డేటాను షేర్ చేసుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ కూడా చేసుకుంటూ ఉంటాయి. ఈ శాటిలైట్స్ అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్గా ఒక స్పైడర్ వెబ్ లాగా ఉంటాయి. మీ ఫోన్లోకి వచ్చే ఇంటర్నెట్ ప్రతిసారి ఒకే శాటిలైట్ నుండి కాకుండా డిఫరెంట్ శాటిలైట్స్ నుండి వస్తూ ఉంటుంది. ప్రతి అరగంట లేదా గంటకు ఈ శాటిలైట్స్ యొక్క పొజిషన్ మారుతూ ఉంటుంది మరియు ఇంకో శాటిలైట్ మీకు ఇంటర్నెట్ను అందిస్తుంది. ఇవి ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్టెడ్గా ఉండటం కారణంగా ఇంటర్నెట్ యూసేజ్ అండ్ ఎక్స్పీరియన్స్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ప్రస్తుతం స్టార్లింక్ ప్రపంచంలో 67 కంట్రీస్లో తన సేవలను అందిస్తుంది మరియు చాలా వేగంగా గ్రో అవుతుంది. ఇప్పుడు ఈ లిస్ట్లో మన ఇండియా కూడా చేరబోతుంది. మనం ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం టవర్స్ నుండి వచ్చే ఇంటర్నెట్ కంటే శాటిలైట్స్ నుండి వచ్చే ఇంటర్నెట్ ఎన్నో విధాలుగా ముందున్నట్లు మనకు అర్థమైంది. కానీ మన దేశంలో ఎలాన్ మస్క్ బిజినెస్ చేయడం అంత సులువైన పని కాదు. పెద్ద బిజినెస్ను నిర్మించడంలో గొప్ప వ్యాపారవేత్తలే అప్పుల్లో కూరుకుపోయి తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతింటూ ఉన్నారు. మరియు అంతేకాకుండా జియో అంత సులువుగా ఓటమిని అంగీకరించదు. మనందరికీ తెలుసు, ముఖేష్ అంబానీ వ్యాపార విషయంలో చాలా బలమైనవాడు. కాబట్టి ఇండియాలో ఎలాన్ మస్క్ మరియు అంబానీ మధ్యలో చాలా గట్టి పోటీయే ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ఒకసారి ప్రైస్ కంపారిజన్ చూసినట్లయితే ఇండియాలో జియో యొక్క మినిమం అన్లిమిటెడ్ ప్యాక్ 500 రూపాయలు లభిస్తుంది. అదే ఈ స్టార్లింక్ విషయానికి వస్తే బేసిక్ ప్లానే 10,000 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా స్టార్లింక్ యొక్క డిష్ను సెటప్ చేసుకోవడానికి 40,000 ఖర్చు అవుతుంది. ఇండియా ఒక కాస్ట్ సెన్సిటివ్ మార్కెట్. జియో ఇలాంటి ఒక మోనోపోలీని సృష్టించగలిగింది అంటే దానికి కారణం జియో తన డేటా ఛార్జెస్ను ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు తీసుకురావడమే. జియో రాకముందు ఇండియాలో 1 GB నెట్ 300 రూపాయలు ఉండేది. అదే జియో వచ్చిన తర్వాత 1 GB డేటా ఇప్పుడు కేవలం 2 రూపాయలకే వస్తుంది. ఎందుకంటే జియో పూర్తి మార్కెట్లోనే డేటా యొక్క ఛార్జెస్ చాలా తక్కువ చేసేసింది. అదే స్టార్లింక్ విషయానికి వస్తే చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పక తప్పదు. దాదాపు చాలామంది భారతీయులు ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొనడానికి ఇష్టపడరు. కాబట్టి ఇండియాలో ఎలాన్ మస్క్ బిజినెస్ అంత ఈజీగా ఉండే ఛాన్సే లేదు. సిటీస్లో ఉండేవాళ్ళు ఆల్రెడీ జియో ఎయిర్టెల్ అందిస్తున్న చీప్ అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్తో సాటిస్ఫైడ్గానే ఉన్నారు. ఇక విలేజెస్ విషయానికి వస్తే నెలకు 10,000 రూపాయలు పెట్టే అవకాశమే లేదు. అంతేకాదు ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ఇండియాలో ఉన్న మరో అతిపెద్ద సమస్య ఏంటంటే ఇండియా యొక్క కోర్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఒక విదేశీ కంపెనీ కంట్రోల్ చేయడాన్ని ఇండియా ఎప్పటికీ అంగీకరించదు. ఈ విషయాన్ని మనం రష్యా యుక్రెయిన్ వార్లో కూడా గమనించవచ్చు. రష్యాలో ఎక్కడెక్కడైతే అమెరికా ఇంటర్నెట్ని అందిస్తుందో యుద్ధ సమయంలో అమెరికా తన ఇంటర్నెట్ సర్వీసెస్ను ఆ ప్రాంతాల్లో ఆపేయడం మూలంగా రష్యా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవేళ ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ఇండియాలో ఇంటర్నెట్ సర్వీసెస్ను మొదలు పెడితే గనక సేమ్ ఇదే ఇష్యూ మన దేశంలో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. కాబట్టి ఇండియా తన పూర్తి కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను స్టార్లింక్ అనే ఒక విదేశీ కంపెనీ కంట్రోల్ చేయడాన్ని ఎప్పటికీ ఒప్పుకోకూడదు. ఒకవేళ స్టార్లింక్ ఇండియాలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంది అంటే యుఎస్ఏ డైరెక్ట్గా ఇండియాను కంట్రోల్ చేస్తుంది. ఇది మన దేశ భద్రతకే చాలా పెద్ద ప్రమాదంగా మారుతుంది. అంతేకాకుండా మన డేటా మొత్తం ఫారెన్ సర్వర్స్లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే స్టార్లింక్ ఫారెన్ కంపెనీ కాబట్టి. దీని కారణంగా ఎలాన్ మస్క్కి ఇండియన్ గవర్నమెంట్ నుండి చాలా ఛాలెంజెస్ ఎదురవబోతున్నాయి. అంతేకాకుండా ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది.
ఈ యాక్ట్ సహాయంతో ఇండియా మరియు ఇండియన్స్ డేటాను కేవలం ఇండియాలోనే ఉంచే విధంగా, అలాగే డేటా ఎక్కడ ఫ్లో అవుతుంది, ఎవరు యూజ్ చేస్తున్నారు అనే విషయాలు చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. అయితే ఇది బ్యూరోక్రాటిక్ ఛాలెంజ్ కాబట్టి ఎలాన్ మస్క్ దీన్ని పాస్ అవ్వడం అంత కష్టమైన పని కాదు. ఎందుకంటే ఎలాన్ మస్క్ చైనాకి వెళ్లి టెస్లా కంపెనీని పెద్ద ఎత్తున ప్రారంభించినప్పుడు ఇండియాలో స్టార్లింక్ ను స్టార్ట్ చేయడం అతనికి అంత కష్టమైన పని కానే కాదు. ఇక అతిపెద్ద సమస్య అయిన కాస్ట్ విషయానికి వస్తే ఎలాన్ మస్క్ దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. దాని సహాయంతో ఎలాన్ మస్క్ జియోను గట్టి దెబ్బ కొట్టబోతున్నాడు. ఆ బ్రహ్మాస్త్రం పేరే స్పేస్ ఎక్స్. శాటిలైట్స్ నుండి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి అంటే అంతరిక్షంలోకి శాటిలైట్ను పంపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంతరిక్షంలోకి 1 కిలో పేలోడ్ను పంపించాలి అంటే దాదాపు 6 నుంచి 8 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు ఒకసారి ఊహించుకోండి, 50 నుంచి 100 కిలోల బరువు ఉండే 50,000 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? కొన్ని లక్షల కోట్లు ఖచ్చితంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే స్పేస్ ఎక్స్ తన సొంత కంపెనీ కావడంతో ఎలాన్ మస్క్ మిగతా కంపెనీస్ కంటే చాలా తక్కువ ఖర్చుతోనే తన శాటిలైట్స్ను అంతరిక్షంలోకి పంపించగలడు. ఇలా చాలా డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఇతర కంపెనీల శాటిలైట్స్ ను కూడా పంపించి దాని నుండి కూడా ఎలాన్ మస్క్ డబ్బు సంపాదించవచ్చు. కాబట్టి ఎలాన్ మస్క్ ఇండియాలో చాలా తక్కువ ప్రైస్కే డేటా సేవలను అందించే అవకాశం కూడా ఉంది. అలా గనక జరిగితే జియో పని అయిపోయినట్టే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.